ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని మనకి 12th యూనిట్ అండి ఇది. మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠం గురించి నేర్చుకుందాం. సో ముందుగా అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అనే దాని గురించి ముందు డెఫినేషన్ నేర్చుకుందాం, తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. సో ప్రత్యుత్పత్తి అనగా జీవి, ఒక జీవి ఏదైనా సరే జీవి అనేది తన యొక్క జీవిత కాలం మొత్తంలో తనలాంటి జీవులను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియనే మనము ప్రత్యుత్పత్తి అంటాము. ఓకే, జీవి తన యొక్క జీవిత కాలంలో తనలాంటి జీవులను లేదా పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియనే మనము ప్రత్యుత్పత్తి అంటాం. సో జీవులలో ప్రత్యుత్పత్తి, ఓకే, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎక్కడైనా సరే దేంట్లో అయినా సరే జీవులలో ప్రత్యుత్పత్తి ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. సో మరి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి అంటే కేసరావళి అండకోశం, వీటిని మనము కేసరావళి అండకోశం, వీటిని మనం సంయోగ బీజాలు, కేసరావళి మరియు అండకోశం ఈ 2 కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఫలితంగా మనకు విత్తనాల నుంచి కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 జీవుల కలయిక అనేది జరుగుతుంది. 2 జీవుల నుంచి ఏర్పడినటువంటి ఈ సంయోగ బీజాల కలయిక వలన జరిగితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఓకే, నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఇది ఒకే జీవులో జరుగుతుంది. మరి ఇక్కడ 2 జీవులు అవసరం లేదు. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఇక్కడ 2 జీవులు అవసరం లేదు, 2 సంయోగ బీజాల కలయిక అనేది జరగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఈ లైంగిక ప్రత్యుత్పత్తి కొన్ని జీవుల కోరకాల ద్వారా, అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కొన్ని జీవుల సిద్ధ బీజాల ద్వారా, కొన్ని మొక్కలలో శాఖీయ భాగాల ద్వారా కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో కోరకాలు, సిద్ధ బీజాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. అంటే మొక్కల శాఖీయ భాగాలను మనము వేర్లు, కాండం, పత్రాలు అంటాము. వీటి సహాయంతో కూడా కొన్ని మొక్కల్లో కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. మరి ఈ ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. సో ఇక్కడ మనకి ప్రత్యుత్పత్తి ఎక్కడ చూస్తున్నాం అంటే మొక్కల్లో చదువుకుంటున్నాం కాబట్టి మొక్కలలో ఈ లైంగిక ప్రత్యుత్పత్తి 2 రకాలు జరుగుతుంది. ముందుగా లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది, మరి మొక్కలో ఏ భాగాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనే దాన్ని చూసుకున్నట్లయితే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది పుష్పం ద్వారా జరుగుతుంది. ఓకే, ఫ్లవర్ లైంగిక భాగం ఏది అంటే పుష్పం. ఈ పుష్పం ద్వారానే మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని మరి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటువంటి ఈ పుష్పం గురించి, పుష్పంలో ఉన్నటువంటి వివిధ రకాల భాగాల గురించి, వాటి యొక్క నిర్మాణం గురించి మనం నేర్చుకుందాం. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తిలో కోరకాల ద్వారా, సిద్ధ బీజాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా ఏ విధంగా మొక్కలు ప్రత్యుత్పత్తి జరుపుతాయి అనే దాని గురించి తర్వాత నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము లైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటువంటి మొక్కలో పుష్పం గురించి ముందుగా నేర్చుకుందాం. దాని తర్వాత మనం అలైంగిక ప్రత్యుత్పత్తికి వెళ్దాం. చూడండి, ముందుగా మనకి మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే భాగం ఏంటి అంటే మనం పుష్పాన్ని చెప్పుకున్నాము. కాబట్టి ఆ పుష్పాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం పుష్పం యొక్క నిలువు కోతను పరిశీలించినట్లయితే ఆ పుష్పం అనేది ఏ భాగాలని కలిగి ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, పుష్పంలోని మనం భాగాలు చూసినట్లయితే ఈ వివిధ రకాలైన భాగాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మొక్క అనేది ఓకే కాండం పైన కొంచెం ఉబ్బినట్లుగా, అంటే కాండం పైన నుంచి మనకి ఉబ్బినట్లుగా, అంటే ఫ్లవర్ ఎక్కడైతే ఏర్పడుతుందో, ఈ పుష్పం అనేది ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ కొంచెం ఉబ్బినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ భాగాన్ని మనము పుష్పాసనము అంటాం. ఏంటి పుష్పాసనము అంటే మొక్కలో పుష్పాలు అనేవి ఏ భాగం మీద ఏర్పడతాయి అంటే
పుష్పాసనం అనేటువంటి ఈ భాగం మీద ఏర్పడతాయి. ఈ పుష్పాసనం నుంచి మనకి పుష్పంలో ఉన్న భాగాలన్నీ కూడా ఏర్పడటం జరుగుతుంది. సో మరి ఇక్కడ గమనించినట్లయితే పుష్పంలో ఉంటే ఈ పుష్పాసనం పైన భాగాలు వలయాకారంలో అమరి ఉంటాయి. 4 వలయాలుగా అమరి ఉంటాయి. మరి మొదటి వలయంలో చూసుకున్నట్లయితే మొదటి లేదా బాహ్య వలయంలో మనకి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి భాగాన్ని మనం ఇక్కడ రక్షక పత్రావళి అంటాం. సో ఇక్కడ మనం ఉమ్మెత్త పువ్వుని తీసుకొని దాని నిలువు కొత్తను పరిశీలించినట్లయితే ఆ ఉమ్మెత్త పువ్వులో ఏ భాగాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ పుష్పాసనం పైన పుష్పంలో ఉండే భాగాలు వలయాలుగా మాదిరిగా అమరి ఉంటాయి. 4 వలయాల్లో అమరి ఉంటాయి. ఈ 4 వలయాల్లో మొదటి వలయం లేదా బాహ్య వలయంలో రక్షక పత్రావళి ఉంటుంది. రెండో వలయంలో సో వీటిని మనం ఆకర్షణ పత్రావళి అంటాం. ఆకర్షణ పత్రావళి అనేది ఉంటుంది. నెక్స్ట్ 3వ వలయంలో కేసరావళి అనేది ఉంటుంది. 3వ వలయంలో కేసరావళి ఉంటుంది. సో 4వ వలయంలో చూసుకున్నట్లయితే లేదా చివరి వలయంలో అండకోశం అనేటువంటి భాగం అనేది ఉంటుంది. అండకోశం అనేటువంటి భాగం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా మనము పుష్పం యొక్క నిలువు కోతలో కనిపించేటువంటి భాగాలు. సో ఇది మనకు ఈ భాగం ఏదైతే ఉబ్బిన భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని అంతా కూడా మనం పుష్పాసనం అంటాము. సో ఈ భాగం కాడ లాంటి భాగం ఉంటుంది. దీన్ని పుష్పవృంతం అంటాం. పుష్పవృంతం. ఓకే, ఇది పుష్పాసనం. ఈ పుష్పాసనం పైనే మనకి పుష్పంలో ఉండే భాగాలని వలయాల మాదిరిగా వలయాకారంలో అమరి ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా 4 వలయాలు ఉన్నాయని చెప్పుకున్నాము. 1 రక్షక పత్రావళి, 2 ఆకర్షణ పత్రావళి, 3 కేసరావళి, 4 అండకోశం. ఈ విధంగా 4 వలయాల్లో పుష్పంలో ఉండే భాగాలు అనేవి ఎక్కడ పుష్పాసనం పైన అమరి ఉంటాయి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క భాగం గురించి ముందుగా నేర్చుకుందాం. మొదటగా రక్షక పత్రావళి అనే దాని గురించి నేర్చుకుందాం. రక్షక పత్రావళి. సో మనం దేన్ని ఏ పుష్పాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము? ఉమ్మెత్త పువ్వుని తీసుకున్నాం కాబట్టి రక్షక పత్రావళి తీసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఏ విధమైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి అంటే ఇవి ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ జరుగుతుంది. ఆకుపచ్చ రంగులో ఒక గొట్టం మాదిరిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఆకుపచ్చ రంగులో గొట్టం మాదిరి కనిపిస్తున్నాయి. వీటిని మనం రక్షక పత్రావళి అంటాము. మరి ఈ రక్షక పత్రావళిలో మనకి రక్షక పత్రాల సంఖ్య 5 అనేది ఉంటుంది. ఈ 5 రక్షక పత్రాలు కలిస్తే మనకి రక్షక పత్రావళి అనేది ఏర్పడుతుంది. మరి ఈ రక్షక పత్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉండి లోపల ఉన్నటువంటి భాగాలకు రక్షణ చేకూర్చడం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి భాగాలకు రక్షణ అనేది చేకూరుస్తూ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఆకర్షణ పత్రావళి. ఆకర్షణ పత్రావళి. సో 2వ వలయంలో మనకి ఉన్నటువంటి భాగం ఆకర్షణ పత్రావళి. మరి ఇది ఆకర్షణ పత్రావళి కూడా ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, రంగులను కలిగి ఉంటుంది. మనం ఉమ్మెత్త పువ్వుని తీసుకున్నాం కాబట్టి ఉమ్మెత్త పువ్వులో ఈ రక్షక పత్రాలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. మరి వీటి యొక్క సంఖ్య కూడా 5 అనే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా సంయుక్తంగా ఉంటాయి. సంయుక్తంగా కలిసిపోయటం జరుగుతుంది 5 కూడా. ఈ 5 రక్షక పత్రాలు అనేవి కలిసిపోయి మనకి 5 ఆకర్షణ పత్రాలు అనేవి కలిసిపోయి ఆకర్షణ పత్రావళి అనేవి ఏర్పడటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సంయుక్తంగా అంటే కలిసిపోయి ఒక గరాటులాగా ఏర్పడటం జరుగుతుంది. గరాటులా. సో ఒకసారి మనము డయాగ్రామ్ని మళ్ళీ చూద్దాం. చూడండి. సో ఇవి చూడండి, ఇవి రక్షక పత్రాలు. ఇవన్నీ కూడా ఇవి ఒక గొట్టంలాగా గరాటులాగా మనకి ఏర్పరచబడింది. తెలుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటిని మనం ఆకర్షణ పత్రాలు. ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క విధమైనటువంటి రంగుల్ని ఈ ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. అందువల్ల మనకి ఈ వివిధ రకాలైన రంగులు కలిగినటువంటి పుష్పాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్. మరి ఈ ఆకర్షణ పత్రాల యొక్క ఉపయోగం ఏంటంటే కీటకాలను ఆకర్షించడానికి ఇవి వివిధ రకాలైనటువంటి రంగులను కలిగి ఉండటం జరుగుతుంది.
సో నెక్స్ట్ కేసరావళి. నెక్స్ట్ ఉన్నటువంటి మూడవ వలయంలో ఉన్నటువంటి భాగం మనకి కేసరావళి. మరి ఇవి సన్నని మెత్తని పొడవైనటువంటి నిర్మాణాలు. సన్నగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, పొడవుగా గొట్టం మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనము కేసరావళి అంటాము. ఈ కేసరావళి కూడా ఇక్కడ మనకి 5 వాటి యొక్క సంఖ్య అనేది 5గా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా దేనికి అతుకుబడి ఉంటాయి అంటే ఆకర్షణ పత్రావళికి ఇవి అంటుకొని ఉండటం జరుగుతుంది కేసరావళి అనేది. సో ఒక్కొక్క కేసరం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క కేసరం. మరి ఇక్కడ ఈ ఒక్కొక్క కేసరం అంటే కేసరం యొక్క నిర్మాణం అనేది యొక్క మొక్కను బట్టి కూడా దాని యొక్క నిర్మాణం మారుతుంటుంది. సో మనం ఒకదాన్ని ఎగ్జాంపుల్గా చూసుకుందాం. సో ఇది ఒక భాగం, ఇది ఒక భాగం ఉంటుంది. సో దీన్ని మనం కేసర దండం అంటాము. సో దీన్ని పరాగ కోశం అంటాము. ఈ పరాగ కోశం పైన అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటిని మనము పరాగ రేణువులు అంటాం. ఓకే, ఇది మనకి కేసరావళి. ఓకే, కేసరావళి అంటే ఒక్కొక్క కేసరం యొక్క నిర్మాణం. ఒక్కొక్క కేసరం అనేది కేసరదండాన్ని పరాగ కోశాన్ని కలిగి ఉంటుంది. పరాగ కోశం పైన సూక్ష్మమైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటిని మనం పరాగ రేణువులు అంటాము. ఈ పరాగ రేణువులు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఈ కేసర దండాన్ని పరాగకోశం రెండింటిని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటాం. దీంట్లో నుంచి మనకి ఏమి విడుదల పరాగ రేణువులు అనేవి విడుదలవుతాయి. రైట్. నెక్స్ట్ మరి 4వ వలయంలో ఉన్నటువంటి భాగం అండకోశం. సో ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ అండి. సో దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి 10th క్లాస్ బయాలజీలో తర్వాత వస్తుంది, ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠంలో. అక్కడ మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేవి రావు, కాకపోతే ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకున్నట్టయితే అక్కడ మనకి ఈజీగా ఉంటుంది. సో 4వ వలయంలో ఉన్నటువంటి ఈ భాగం చివరి వలయం అండకోశం లోపల ఉంటుంది. సో ఇక్కడ మనకి పుష్పాసనాన్ని గమనించినట్లయితే ఈ విధంగా మనకి పుష్పాసనం ఈ విధంగా ఉందనుకోండి. ఈ భాగము ఈ పుష్పాసనం పైన ఒక ఉబ్బెత్తు నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఒక ఉబ్బెత్తుగా ఉన్నటువంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో దీన్నే మనము అండకోశం అంటాం. ఓకే, అండకోశం. సో ఈ అండకోశం యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి చూద్దాం. అది ఏ భాగాలను కలిగి ఉంటుంది అనేది. ఇది అండకోశం. ఓకే, ఈ అండకోశం అనేది ముఖ్యంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. అండకోశం, ఈ అండకోశం 3 భాగాలు కలిగి ఉంటుంది. సో ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. ఒకటి పైన ఉన్నటువంటి భాగాన్ని కీలాగ్రము అంటాం. చివరి ఉంది కాబట్టి కీలాగ్రం అని. సో ఈ గొట్టం లాంటి భాగాన్ని మనము కీలము అంటాం. ఈ కీలము అనేటువంటి భాగం కీలాగ్రాన్ని ఇక్కడ అండాశయాన్ని కలుపుతుంది. సో ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని అంతా కూడా అండాశయం అంటాము. ఈ అండాశయం లోపల మనకి అండాలు అనేవి అమరి ఉంటాయి. సో ఈ విధంగా ఈ కీలాన్ని, ఈ అండాశయాన్ని, కీలాగ్రాన్ని మొత్తాన్ని కలిపి మనము ఇక్కడ వీటిని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటాము. సో పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి అంటే కేసరావళి. ఒక్కొక్క కేసరంలో ఉంటే కేసరదండం పరాగకోశం కలిపి మనము పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అన్నాము. సో ఇక్కడ మనకి అండాశయము, కీలాగ్రం ఈ మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ వీటిని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్.
సో ఇవి మనకి మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటువంటి భాగమైనటువంటి పుష్పం యొక్క నిలువు కోతను పరిశీలించాము. దాంట్లో ఉన్న 4 రకాలైనటువంటి భాగాల గురించి మనం నేర్చుకున్నాము. ఒక్కొక్కటి దాని యొక్క విధి ఏంటి, దాని యొక్క నిర్మాణం ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ 4 రకాలైన భాగాలు, ఇప్పుడు మనం 4 రకాలు చెప్పుకున్నాం కదా, 4 రకాల భాగాలు ఉంటాయని. ఈ 4 రకాలైన భాగాలు అన్ని రకాల పుష్పాల్లో ఒకే విధంగా ఉంటాయా? ఓకే, అలా ఉండవండి. కొన్ని పుష్పాల్లో మనకి ఈ 4 భాగాల్లో కొన్ని భాగాలు లోపించి ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దోస, స్వర, ఓకే, మరి వీటిల్లో చూసుకున్నట్లయితే మనకి ఒక భాగం అనేది లోపించి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 2 రకాల పుష్పాలు అనేవి వీటిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, పురుష మరియు స్త్రీ పుష్పం అనే 2 రకాలైనటువంటి పుష్పాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వీటిల్లో కొన్ని భాగాలు అనేవి లోపించి ఉండటం జరుగుతుంది. గుమ్మడి కానీ, దోస, స్వర, సో వీటిల్లో మనకి కొన్ని మనం చెప్పుకున్నట్టు ఈ 4 భాగాల్లో ఒక భాగం అనేది లోపించి ఉంటుంది. అందువల్ల వీటిలో మనకి 2 రకాల పుష్పాలు కనిపిస్తాయి. స్త్రీ పుష్పమని, పురుష పుష్పమని 2 రకాల పుష్పాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గమనించినట్లయితే గడ్డి చేమంతి కావచ్చు, ట్రైడాక్స్, మరియు పొద్దుతిరుగుడు పూలు, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పూలు, ఇవి గడ్డి చామంతి మరియు పొద్దుతిరుగుడు ఈ 2 పుష్పాలు మనకు కనిపించడానికి ఒకే పుష్పంలాగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తం కూడా ఒకే పుష్పంలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి వీటిల్లో మనకి చిన్న చిన్న పుష్పాలు అనేవి కలిగి ఉంటాయి. చిన్న చిన్న పుష్పాలు అనేవి ఉంటాయి. సో ఒకసారి మనము ఈ విధంగా ఇది పొద్దుతిరుగు పువ్వు చేసుకున్నట్లయితే మొత్తం కూడా ఒకే పువ్వులాగా కనిపిస్తుంది, ఒకే పుష్పంలాగా. కానీ మనకి ఇక్కడ లోపల గమనించినట్లయితే చిన్న చిన్న మనకి పుష్పాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటిని మనం పుష్పకాలు అంటాము. చిన్న చిన్న వాటిని మనం పుష్పకాలు అంటాము. అంటే ఈ పుష్పకాలతోటి ఈ గడ్డి చామంతి కావచ్చు, పొద్దుతిరుగుడు పుష్పాలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మరి పుష్పాలలో ఉన్నటువంటి భాగాలు ఆధారంగా మనము పుష్పాలను ఈ వివిధ రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు లేదా విభజించుకోవచ్చు. ఒకటి సంపూర్ణ పుష్పము మరియు అసంపూర్ణ పుష్పము, మరియు ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు. ఓకే, సో ఈ విధంగా మనము పుష్పాలలో ఉన్నటువంటి భాగాలు ఆధారంగా వాటిని మనం విభజించుకోవడం జరిగింది. సో ముందుగా మనము సంపూర్ణ పుష్పం అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. సంపూర్ణ పుష్పం, కంప్లీట్ ఫ్లవర్. ఇక్కడ సంపూర్ణ పుష్పం అంటే మనం చెప్పుకున్నటువంటి 4 రకాలైనటువంటి భాగాలు 4 వలయాల్లో కలిగి ఉంటే వాటిని మనము సంపూర్ణ పుష్పము అంటాము. మొదటి వలయంలో రక్షక పత్రాలు, 2వ వలయంలో ఆకర్షణ పత్రాలు, 3వ వలయంలో కేసరావళి, 4వ వలయంలో అండకోశాలు. సో ఈ విధంగా 4 భాగాలు 4 వలయాల్లో ఉన్నట్లయితే వాటిని సంపూర్ణ పుష్పాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ మందారాని, ఉమ్మెత్త, కెత్తూటి పూలు. సో వీటితో పాటు మనం ఎగ్జాంపుల్స్ కూడా అన్నీ రాసుకోవచ్చు. ఏ పుష్పాలు అయితే సంపూర్ణంగా అంటే 4 రకాల భాగాలు కలిగి ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సంపూర్ణ పుష్పం అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అసంపూర్ణ పుష్పం అంటే ఇన్కంప్లీట్. అంటే వీటిలో చెప్పుకున్నట్టు 4 రకాల భాగాల్లో ఏ భాగం అనేది లోపించి ఉండటం జరుగుతుంది. ఓకే, 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లేకపోయినా సరే దాన్ని అసంపూర్ణ పుష్పం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాము దోస, స్వర, బొప్పాయి. ఓకే, సో వీటిల్లో మనం గమనించినట్లయితే పుష్పాలు 2 వేరువేరుగా ఉంటాయి. పురుష మరియు స్త్రీ, పురుష స్త్రీ అనేటువంటి 2 పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. పురుష పుష్పాల్లో మనం చూసుకున్నట్లయితే కేసరావళి అనేది మాత్రమే ఉంటుంది, అండకోశం లోపించి ఉంటుంది.
స్త్రీ పుష్పాల్లో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి లోపించి ఉంటుంది. అందువల్ల వీటిని అసంపూర్ణ పుష్పం అంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు. సో మనము ఇక్కడ కేసరావళి కానీ అండకోశాన్ని కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే, ఓకే, మనం చెప్పుకున్నట్టు ఈ పుష్పాల్లో ఉంటే 4 రకాలైనటువంటి భాగాల్లో ఏదో ఒకటి, ఓకే, ఆల్రెడీ మనం అన్ని రకాల పుష్పాల్లో రక్షక మరియు ఆకర్షణ, ఆకర్షణ పత్రాలు ఇవి రెండు కూడా ఖచ్చితంగా అన్ని రకాల పుష్పాల్లో ఉంటాయి. కానీ కొన్ని పుష్పాల్లో కేసరావళి మాత్రమే ఉంటుంది. అంటే ఈ రెండుతో పాటు కొన్నిటిలో కేసరావళి మాత్రమే ఉంటుంది, కొన్నిటిలో అండకోశం మాత్రమే ఉంటుంది. ఓకే, సో అన్ని రకాల పుష్పాల్లో మాత్రం ఈ రెండు కామన్గా ఉంటాయి. కానీ కొన్ని రకాల పుష్పాలు కేసరావళి, కొన్ని రకాల అండకోశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 2 రకాల భాగాలతో పాటు ఏదో ఒక భాగం లోపించినట్లయితే వాటిని మనం ఏకలింగ పుష్పాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకలింగ పుష్పాలకి దోస, స్వర, కాకర, బొప్పాయి. సో వీటన్నిటికి మనము ఏంటి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి వీటిని చూసుకున్నట్లయితే ఏకలింగ పుష్పాలు మనం ఇక్కడ 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఏకలింగ పుష్పాలు మనం ఇక్కడ 2 రకాలుగా విభజించుకోవచ్చు. పురుష పుష్పాలు మరియు స్త్రీ పుష్పాలు అంటాం. పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు. సో ఇక్కడ మనకి ఆ పుష్పాల్లో ఈ ఏకలింగ పుష్పాల్లో కేసరావళి మాత్రమే ఉంటే దాన్ని పురుష పుష్పాలని, అండకోశం మాత్రమే ఉంటే దాన్ని స్త్రీ పుష్పం అంటాం. రైట్. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేసరావళి, అండకోశం 2 ఉన్నటువంటి పుష్పాలను మనం ద్విలింగ పుష్పాలు అనొచ్చు. కేసరావళి, అండకోశం 2గానే ఉన్నట్లయితే వాటిని మనం ద్విలైంగిక లేదా ద్విలింగ లేదా ద్విలైంగిక. అంటే ద్వి అంటే 2, అంటే ఇక్కడ లైంగిక భాగాలు 2 ఉన్నట్లయితే వాటిని మనం ద్విలైంగిక లేదా ద్విలింగ పుష్పాలు అంటాము. వీటిని మనము ఉభయ లైంగిక పుష్పాలు అని కూడా అంటాము. ఉభయ అంటే 2, ఉభయ లైంగిక పుష్పాలు అని కూడా వీటిని మనం చెప్పటం జరుగుతుంది. వీటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాము మందార, ఓకే, ఉమ్మెత్త. అంటే వీటితో పాటు మనకి చుట్టూ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏ పుష్పాలు అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి కేసరావళి, అండకోశం 2 ఉంటుందో వాటిని మనం ద్విలైంగిక లేదా ఉభయలైంగిక పుష్పాలని కూడా చెప్పుకోవచ్చు. రైట్. తూటి పూలు కూడా వీటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనము పుష్పాల్లో అవి కలిగి ఉండేటువంటి భాగాలను బట్టి వాటిని మనము సంపూర్ణ పుష్పము మరియు అసంపూర్ణ పుష్పమని, ఏకలింగ పుష్పాలు మరియు ద్విలింగ పుష్పాలు అని విభజించుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ మరి ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పుష్పాలు అంటే పుష్పంలో ఉన్నటువంటి భాగాలను బట్టి వాటిని మళ్ళీ 2 రకాలుగా విభజించుకోవచ్చు. భాగాలను ఆవశ్యక భాగాలు మరియు అనావశ్యక భాగాలు అంటాం. ఆవశ్యక, అనావశ్యక భాగాలు. రైట్. ఆవశ్యక భాగాలు, అనావశ్యక భాగాలు అంటాం. సో ఇక్కడ మనకు 4 రకాల భాగాలు చెప్పుకోవడం జరిగింది. 4 రకాల భాగాలు ఉంటాయని చెప్పుకున్నాము పుష్పం యొక్క నిలువు కోతలో. మనకి ఆవశ్యక భాగాలు, అనావశ్యక భాగాలు అంటాము. ఈ 4ట్లో 2 ఆవశ్యక భాగాలని, మిగతా 2 అనావశ్యక భాగాలు అంటాము. ఇక్కడ ఉన్నటువంటి మొదటి మరియు 2వ లైన్లో ఉన్నటువంటి రక్షక మరియు ఆకర్షణ పత్రాలు ఈ 2 కలిపి మనము అనావశ్యక అంగాలు అంటాము. మరియు కేసరావళి మరియు అండకోశం, వీటిని మనం ఆవశ్యక భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకని ఆవశ్యక అనావశ్యక భాగాలు అంటామంటే ఈ కేసరావళి, అండకోశం మాత్రమే లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.
వీటి నుంచే మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీని ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. అందువల్ల వీటిని ఆవశ్యక భాగాలు అన్నాము. నెక్స్ట్ అనావశ్యక భాగాలు చూసుకున్నట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో వీటి యొక్క పాత్ర అనేది ఉండదు, కాబట్టి వీటిని అనావశ్యక అంగాలను చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి పుష్పంలో ఉన్నటువంటి ఆవశ్యక భాగాలు లేదా లైంగిక భాగాల గురించి మనం చూద్దాం. పుష్పంలో లైంగిక భాగాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కేసరావళి మరియు అండకోశం. వీటిని మనం ఏమన్నాము? లైంగిక భాగాలు లేదా ఆవశ్యక భాగాలు అంటాం. ఆల్రెడీ మనము ఒకసారి ఈ కేసరావళిలో ఉన్నట్టు ఒక్కొక్క కేసరం యొక్క నిర్మాణాన్ని కూడా చూసాము. కేసరం అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క కేసరం మరి ఈ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని కేసర దండం అన్నాము. సో ఇది పరాగ కోశం అన్నాము. ఓకే, ఈ పరాగ కోశం పైన మనకి ఒక పౌడర్ లాంటి చిన్న చిన్న అతి సూక్ష్మమైనటువంటి భాగాలు కనిపిస్తుంటాయి. వీటిని మనం ఏమన్నాము? పరాగ రేణువులు అంటాము. ఓకే, పరాగ రేణువులు అంటాము. ఈ పరాగ రేణువులు పురుష బీజాలని ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఈ పరాగ రేణువులు ఏం చేస్తాయి? పురుష బీజ కణాలను పురుష బీజ కణాలను ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి లైంగిక భాగాల్లో అండకోశం నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే అండకోశం కూడా ఆల్రెడీ మనం చూసాము. అండకోశం కూడా ఈ విధమైన నిర్మాణాలు ఉంటుంది. సో ఇది కేలాగ్రము, సో ఇది కేలము, సో ఇది అండాశయము. ఈ అండాశయం లోపల మనకి అండాలు అనేవి ఉంటాయని చెప్పుకున్నాము. సో ఇది మనకి అండకోశం యొక్క నిర్మాణం. ఈ అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు అనేవి స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరచడం జరుగుతుంది. స్త్రీ సంయోగ బీజాలు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కేసరాల్లో ఉన్నటువంటి పరాగ రేణువులు అనేవి పురుష సంయోగ బీజాలని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఉంటే అండాలు మాత్రం స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పుష్పంలో ఏ భాగం ఫలంగా మారుతుంది అనేది కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, పుష్పాన్ని మనం రెండు కూడా ఏం జరుగుతుంది? పరాగ సంపర్కం అనేది జరగాలి. పుష్పం ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మనకి పుష్పం అనేది కాయగా మారాలి అని అంటే మనకి ఇక్కడ ఏం జరగాలి? పరాగ సంపర్కం అనేది జరగాలి. పరాగ సంపర్కం అనేది జరగాలి. ఈ పరాగ సంపర్కం అనేది జరిగితేనే పుష్పం అనేది కాయగా మారుతుంది, లేకపోతే మారదు. సో ఈ పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఏమవుతుంది? సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం తర్వాత పిండం మారి పిండం నుంచి మనకి విత్తనాలు ఏర్పడతాయి. ఈ విత్తనాల నుంచి మనకి కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనకి పుష్పంలో ఉన్నటువంటి ఏ భాగం విత్తనాలుగా మారుతాయి అనేది మనం చూసుకున్నట్లయితే పుష్పంలో ఉన్నటువంటి భాగం, ఓకే, పుష్పంలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో మనకి అండాశయం అనేది భాగం ఉందని చెప్పుకున్నాం కదా. సో అండాశయం ఇది. ఓకే, ఇదంతా కూడా అండకోశము. ఈ అండకోశంలో కేలాగ్రము ఇది, కేలము ఇది, అండాశయం ఇది. ఈ పుష్పంలో ఉన్నటువంటి అండాశయం అనేది ఈ ఫలంగా మారుతుంది. అండాశయం అనేది ఫలంగా మారుతుంది. మరియు ఈ అండాశయం లోపల అంటే ఫలం అంటే కాయగా మారుతుంది. నెక్స్ట్ అండాశయం లోపల ఉన్నటువంటి ఈ అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా. పరాగ సంపర్కం జరిగిన తర్వాత మనకి కాయగా మారుతుంది అంటే ఫలంగా మారుతుంది. ఫలంగా పుష్పంలో ఏ భాగం ఫలంగా మారుతుందంటే పుష్పంలో ఉన్నటువంటి అండాకోశంలో ఉంటే అండాశయం అనేది, ఈ అండాశయం అనేటువంటి భాగం ఫలంగా మారుతుంది. ఈ ఫలం లోపల ఉన్నటువంటి విత్తనాలు మరి ఏ విధంగా ఏర్పడతాయంటే అండాశయం లోపల ఉన్నటువంటి ఈ అండాలు అనేవి విత్తనాలుగా ఏర్పడతాయి. సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. రైట్, ఒకసారి మళ్ళీ చూసినట్లయితే అండాశయం అనేది ఫలంగా మారుతుంది. మరి అండాలు అనేవి అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు విత్తనాలుగా మారుతాయి. రైట్, సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ ఈ పుష్పంలో ఉన్న అండాశయము
తన అంతటా అదే ఎటువంటి మార్పులు జరగకుండా ఫలంగా మారుతుందా, లేదా అక్కడ ఏమైనా జరగాలనా? సో ఈ విధంగా ఈ పుష్పం అనేది కాయగా మారాలి లేదా ఫలంగా మారాలంటే ముఖ్యంగా ఇక్కడ మనము పరాగ సంపర్కం అనేది జరగాలి. పరాగ సంపర్కం అనేది జరగాలి. సో ఇక్కడ మనము పరాగ సంపర్కం అంటే ఏమిటి అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. సో మనము ఒక పుష్పాన్ని పరిశీలించినట్లయితే ఆ పుష్పంలో ఏముంటాయి? ఒక కేసరంలోని పరాగ కోశంలో నుండి పరాగ రేణువులు అనేవి పరాగ రేణువులు అనేవి విడుదలై మరి పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటాం. సో ఒకసారి మళ్ళీ ఒక డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి కంప్లీట్ ఫ్లవర్ లేదా ద్విలింగ పుష్పం అంటాం. సో ఇక్కడ మనకి ఇవి కేసరం, ఒక్కొక్క కేసరం. దీన్నేమో కేసరదండం అన్నాము, ఇదేమో పరాగ కోశం అన్నాము. ఈ పరాగ కోశం లోపల మనకి ఏముంటాయి? పరాగ రేణువులు అనేవి ఉంటాయని చెప్పుకున్నాము. ఈ పరాగ రేణువులు అనేవి విడుదలవుతాయి. ఈ విధంగా విడుదలయ్యి ఇక్కడ ఈ అండకోశంలో ఉన్నటువంటి కీలాగ్రం అనే భాగం ఉంది. ఇది ఈ విధంగా పరాగ రేణువులని విడుదలైపోయి మరి కీలాగ్రం పైన పడటాన్ని మనము పరాగ సంపర్కం అంటాము. పరాగ సంపర్కం, పోలినేషన్ అంటాం. సో ఇటువంటి ఈ పరాగ సంపర్కం అనేది 2 రకాలుగా ఉంటుంది. పరాగ సంపర్కం అనేది ఇక్కడ 2 రకాలు. పోలినేషన్, పరాగ సంపర్కం 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, ఒకటి ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అని, రెండోది పరాగ సంపర్కం. రైట్. సో ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే ఇక్కడ మనకి ఈ పుష్పంలో నుండి పరాగ రేణువులు విడుదలైపోయి ఇదే పుష్పంలోని కీలాగ్రాన్ని కానీ చేరినట్లయితే దీన్ని మనం ఆత్మపరాగ సంపర్కం అంటాం. అలా కాకుండా ఒక పుష్పంలోని పరాగ రేణువులు అనేవి విడుదలయ్యి అదే జాతికి చెందినటువంటి మొక్క పక్కన ఉన్నటువంటి వేరొక మొక్కలోని కీలాగ్రాన్ని కానీ చేరినట్లయితే దాన్ని మనం పరపరాగ సంపర్కం అంటాం. రైట్. సో ఈ విధంగా పరాగ సంపర్కం అనేది జరిగిన తర్వాత మనకి ఇక్కడ పుష్పం అనేది ఫలంగా మారుతుంది. ఓకే, పరాగ సంపర్కం అనేది కీలాగ్రాన్ని చేరకపోతే మనకి పరాగ సంపర్కం జరగకపోతే మనకి అక్కడ దాని నుంచి కాయ రాదు, కాయ నుంచి విత్తనాలు రావు, విత్తనాల నుంచి మనకి మొక్క అనేది రాదు. రైట్. ఓకే, ఇక్కడ మనకి ఈ పరాగ రేణువులు అనేవి విడుదలయ్యి కీలాగ్రాన్ని చేరటానికి కొన్ని రకాలైనటువంటి వాహకాలు అనేవి సహాయపడతాయి. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి పరాగ రేణువులు విడుదల దీని మీద పడాలంటే పడవు. ఇలా పడటానికి కొన్ని రకాల వాహకాలు అవసరమవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా గాలి, నీరు, జంతువులు, కీటకాలు, మనుషులు. ఓకే, సో వీటి ద్వారా ఈ పరాగ రేణువులు అనేవి ఈ కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. ఒక్కొక్క రకమైనటువంటి జాతి మొక్కల్లో ఒక్కో విధంగా ఈ పరాగ రేణువులు అనేవి కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. కొన్ని మొక్కల్లో గాలి ద్వారా పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరుతాయి, కొన్ని నీటి ద్వారా, కొన్ని జంతువులతో, కొన్ని రకాలైన జంతువుల ద్వారా, కొన్ని రకాలైన కీటకాల ద్వారా, ఎక్కువగా కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని రకాలైన మొక్కల మనుషుల ద్వారా కూడా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇవి పరాగ సంపర్కం జరగటానికి కావాల్సినటువంటి వాహకాలు. వీటి సహాయంతో పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకి పంటలు పండించే క్రమంలో సీతాకోకచిలుకలు, తేనెటీగలు అనేవి ఎక్కువ పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సో ఇవి మకరందం కోసం పుష్పాలపై వాలినప్పుడు వాటి యొక్క కాళ్ళకు వాటికి తెలియకుండానే ఈ పరాగ రేణువులు అంటుకుపోతాయి. ఈ విధంగా అంటుకున్నటువంటి ఈ కీటకాలు అనేవి వేరొక పుష్పంలోనికి వెళ్ళగానే
ఆ పుష్పంలో ఆ పరాగరేణువులన్నీ కీలాగ్రం మీద పడిపోతాయి. అప్పుడు మనకి పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, కీటకాల ద్వారా, మనుషుల ద్వారా పరాగ సంపర్కం అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ పరాగ సంపర్కం తర్వాత ఫలదీకరణ. ఫలదీకరణ అనేది ఏ విధంగా జరుగుతుంది? సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇది అండకోశం. ఈ అండకోశం పైన మనకి ఈ భాగాన్ని కీలం అన్నాము, కీలాగ్రం అన్నాము. ఇది కీలము. సో ఇది అండాశయము. అండాశయం లోపల మనకి ఉన్నటువంటి ఈ భాగాలు అండాలు. సో ఎప్పుడైతే మనం ఏమన్నాం పరాగ సంపర్కం అంటే ఇక్కడ నుంచి విడుదలైనటువంటి పరాగ రేణువులు అనేవి ఎక్కడ పడుతున్నాయి? కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము? పరాగ సంపర్కం అన్నాము. ఇది చాలా ఎక్కువ మొత్తంలో మనకి పరాగ రేణువులు అనేవి ఈ కీలాగ్రం పైన పడతాయి. సో ఈ పడిన తర్వాత ఈ పరాగ రేణువులు అనేవి ఏదో ఒక పరాగ రేణువు మాత్రమే ఇక్కడ మొలకెత్తి వాటి నుంచి ఒక నాళాన్ని, ఒక పరాగ రేణువు అనేది ఏం చేస్తుంది? ఒక నాళాన్ని ఏర్పరచడం జరుగుతుంది. దీన్నే మనము పరాగనాళము అంటాం. పరాగనాళము. ఈ పరాగనాళం అనేది కీలం ద్వారా ప్రయాణించి అండాశయంలో ఉన్నటువంటి అండాల దగ్గరికి మనకి చేరుకోవడం జరుగుతుంది. అంటే ఈ పరాగ రేణువు అనేది పురుష సంయోగ బీజాలను అంటే రెండు రకాల రెండు పురుష కేంద్రకాలను ఈ పరాగనాళం ద్వారా ఈ అండాశయంలో ఉన్నటువంటి అండాలని చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా పరాగ రేణువు మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరిచి ఆ పరాగనాళం ద్వారా ఈ పురుష కేంద్రకాలు అనేవి అండాశయం లోపల ఉన్నటువంటి అండాలతో కలవటాన్ని